ఈరోజు నేను ఏ బాధ్యత కలిగి ఉన్నానో ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే నాకు వివేకము దయచేయి, జ్ఞానము దయచేయి. అది ఆ రోజు సొలొమోను కోరుకుంది. ఈరోజు నువ్వు ఒక భార్యవు కావచ్చు, ఒక భర్తవు కావచ్చు, తండ్రివి కావచ్చు, తల్లివి కావచ్చు. తల్లిగా నీకు బాధ్యత ఉంది, తండ్రిగా నీకు బాధ్యత ఉంది, భార్యగా నీకు బాధ్యత ఉంది, భర్తగా నీకు బాధ్యత ఉంది. నీ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే ఏం కావాలో చెప్పండి? జ్ఞానం కావాలి. బైబిల్లో ఒక మాట ఉంది, అందమైనటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకొనును అని బైబిల్ ఉందంటారా లేదంటారా? ఉందా లేదా? తెల్లగా ఉండేటటువంటి స్త్రీ తన ఇల్లు చక్కగా కట్టుకుంటుందని బైబిల్ ఉందంటారా? మరి ఏముందండి? ఎంత తెల్లగా ఉంటే ఏం లాభం బుద్ధి లేకపోతే? ఎంత అందంగా ఉంటే ఏం లాభం జ్ఞానం లేకపోతే? బైబిల్లో ఏముందో తెలుసా? జ్ఞానము కలిగిన ఇల్లు, జ్ఞానవంతురాలు, జ్ఞానము కలిగిన ఇల్లాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఒక ఇల్లాలిగా దేవుడు నీకు ఒక పోస్ట్ ఇచ్చాడు. ఆ ఇల్లాలిగా ఆ పోస్టుకు నువ్వు ధర్మం చేయాలి అంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. ఒక భర్తగా నీకంటే ఒక దేవుడు ఒక పోస్ట్ ఇచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు. భర్తగా నీ బాధ్యతను నిర్వర్తించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానముతోనే నువ్వు ఇల్లాలిగా, భర్తగా నీ కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతావు. బైబిల్లో ఏముందో తెలుసా? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానము కలిగినటువంటి పురుషుడు తన కుటుంబాన్ని నిర్మించుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఇల్లు కట్టుకోవాలన్నా, కుటుంబాన్ని నిర్మించుకోవాలన్నా, భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పోస్టుకు న్యాయం చేయాలన్నా నీకేం కావాలి? జ్ఞానం కావాలి. అడుగుతున్నా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా కొత్తగా పెళ్ళయిందయ్యా, ఇప్పుడు నేను ఒక ఇల్లాలిని, ఎలా నా ఇల్లు నిర్మించుకోవాలో నాకు తెలియదు. నేను ఒక భర్తని, ఎలా భర్తగా నా బాధ్యతలు నిర్వర్తించాలో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఒక అత్తగా నా కోడల పట్ల ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. కొడుకునో కూతుర్నో దేవుడిస్తే, ప్రభువా ఇప్పటిదాకా మాకు పిల్లలు లేరు, కొడుకును బహుమానంగా ఇచ్చావు, కూతుర్ని బహుమానంగా ఇచ్చావు, పిల్లలు ఎలా పెంచాలో నాకు తెలియదు, ప్రభువా నాకు జ్ఞానం కావాలి. ఎప్పుడైనా అడిగావా? ఎంతసేపు ఏమడుగుతాం చెప్పండి? ఏవేవో అడుగుతాం. అది ప్రభువా, ఇది ప్రభువా, ఇది ప్రభువా, సొంత ఇల్లు ప్రభువా, బైకి ప్రభువా, కారు ప్రభువా, వడ్డానం ఈ ప్రభువా. ఏమడుగుతున్నావు దేవుని దగ్గరికి వచ్చి? ఎంతసేపు వస్తు రూపంగా అడుగుతున్నావు, వాహన రూపంగా అడుగుతున్నావు, విల్లా రూపంగా అడుగుతున్నావు, వస్త్ర రూపంగా అడుగుతున్నావు, కానీ వ్యక్తిత్వ రూపంలో ఎప్పుడు అడుగుతావు? ఒకసారి ఆలోచించండి.